అందరం తల వైపు వెళదాం. మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. పదండి. ఆ లేడీ మా పెంపుడు లేడీ. అడవి లేడీ అనుకున్నాం. కాదని చెప్పంగా. హిట్ కదలండి. ఇంకా నిలబడ్డారే? ఈ అడవి గులాబీ అందం కాళ్లకు బంధాలు వేస్తుంది. అది అందరాని పువ్వు. కొమ్మను వంచగలిగిన వారికి కాదేమో. గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి. ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు. అలంకరించనా? మీరొచ్చింది ఇందుకేనా? వేటాటానికే. వన్యమృగాలనా కన్యలనా? తరిమింది లేడిని, చూచింది వన్యలాడిని. పరిచయం లేని వారితో ఏమిటి పరిహాసం? పరిచయం చాలా వరకు అయ్యిందిగా. నువ్వు వనరానివా, లేకపోతే అడపదడప అడవుల్లో విహరించే అప్సరసమా? అయితే మాత్రం నేను మాత్రం ఏ మాత్రం విడువను. మీరు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా దయచేయండి. మా వాళ్ళు వచ్చే వేళయింది. వాళ్ళెవరు? ఓహో, మీ చిలికెత్తెలా? మా అక్కయ్యది. అయితే వనవిహారానికి వచ్చారా? మా నివాసమే ఇక్కడ. అయితే నీ పేరు? బాలనాగమ్మ. బాలనాగమ్మ. అయితే నువ్వు భూలక్ష్మీదేవి కూతురువా? మీరెవరు? పానుగంటి భూపతి రామవర్ధి రాజకుమారుడు, కార్యవర్ధిని. భూలక్ష్మీదేవి మా మేనత్త. మీకోసం వెతుక్కుంటూ వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. మీ అక్కయ్యలేది? రండి, చూపిస్తాను. మీరు మా అక్కయ్య? వారు మా అన్నయ్యలు. అన్నలో వదిళ్ళందరూ ఒక చోటే చిక్కారా? చెట్టుకో పెట్టగా చిక్కారు. అయితే అడివంతా ఉచ్చులు పండించారన్నమాట. బాలా, ఇప్పటికీ కాలాతీతమైంది. కదులుదామా? సూర్యం, క్రియార్థనాలు కానివ్వండి. సన్నాహాలకే ఉంది, సరాసరి బయలుదేరడమే. రా బాలా. ఇదిగో మీ కోడలు, మా అత్తయ్య భూలక్ష్మీదేవి. మా బిడ్డలు. భూలక్ష్మి బిడ్డలా? లేవండమ్మా, లేవండి. ఎంతకాలానికి మిమ్మల్ని చూచానమ్మా. మీకోసం దేశ దేశాలు వెతికించాను. ఇంతకాలం ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా? అజ్ఞాతవాసం కాదు నాన్నగారు, అరణ్యవాసం. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకెంట పడ్డారు. అవును నాయన, దైవం ఈనాటికి దయదలిచాడు. ఒక్క భూలక్ష్మి కాదు, 7 భూలక్ష్ములు నా కళ్ళ కనిపిస్తున్నారు. కలకల్లాడుతూ నా కోడళ్ళు నా ఇంటికి వచ్చారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ప్రభు? వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపించండి. లగ్నా
సర్వానాం గ్రహాణాం శుభానుకూల్యం భోజాది భవంతు మాం తోన గృహంతు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. గండికోట వారి మీద పరరాజులు దండెత్తి వస్తున్నారట. వారు మన సహాయం అర్థిస్తూ జాబు రాశారు. మీ అభిప్రాయం? గండికోట రాజులు మన గర్భశత్రువులు, వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయడానికి వీలే. శత్రువు సానుభూతి చూపడం పాముకు పాలు పోసినట్లే. అర్థించినప్పుడు శత్రువుకైనా సాయం చేయటం రాజధర్మం. ఆ పై కర్తవ్యం పెద్దలు నిర్ణయించారు. చిన్నవాడవైనా బాగా దూరం ఆలోచించావు కార్యవర్తి. గండికోట వారికి సహాయం చేయటమే సమంజసం. మహామంత్రి, మన పరగణాలో కత్తిపట్టగల ప్రతి పౌరుడు కథన రంగానికి తరలి వెళ్లాలని ప్రకటించండి. సంగ్రామసింహ పరిపంధి భయంకర పానుగంటి పురాధీశ్వర శ్రీ శ్రీ రామవర్ధి రాజులు గారు సర్వ ప్రజలకు తెలియజేయనదేమనగా, గండికోట రాజులకు సాయముగా మన పానుగంటి సేనలు కథన భూమికి కదిలిపోతున్నవి కనుక ఈటే, అమ్ము, కత్తి పట్టగల ప్రతి మగధీరుడు యుద్ధానికి పోయేందుకు సిద్ధం కావాల్సింది. బావలంతా యుద్ధానికి వెళుతుంటే మీరింకా ఇలాగే కూర్చున్నారే? కదలడానికి కాళ్ళాటం లేదు బాధ. వీరధర్మం యుద్ధ భూమికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. కానీ నిండు చూలాల్ని విడిచి వెళ్ళలేని మనస్సు వెనుకంజ వేస్తుంది బాధ. కథనరంగం అంటే కళ్యాణ మండపంగా భావించి పానుగంటి వీరసింహాలని ఇలా పలికేది. రాజులంతా యుద్ధానికి వెళుతుంటే మీరు రాణివాసంలో కూర్చుంటే నాకు మాత్రం ఏం పరువు? వీరపుత్రివి బాల. వీరపత్నిని కూడా. ప్రాసాదానికి తిరిగి వచ్చే వరకు పానుగంటి రాజచిహ్నమైన ఈ రత్నహారాన్ని నీకు రక్షగా అలంకరిస్తుంది. వీరమాతవు కాగానే వేగు పంపుతావు కదా. విజయంగా తిరిగి రండి. వెళ్లే ముందు రాజరాజేశ్వరి దీవెనలు అందుకుని వెళ్ళండి. ఇల్లాలి దీవెన, ఇలవేల్పు దీవెన లేకుండా ఇల్లు కదులుతామా? ఇప్పుడే వస్తాను. మాత రాజరాజేశ్వరి, న్యాయరక్షణ కోసం నగరిలోని వీరులందరూ గండికోట కథన రంగానికి కదలిపోతున్నారు. వీరధర్మం కోసం నేను వెళ్ళక తప్పదు. ఇక రాజధానిని, రాణివాసాన్ని రక్షించే భారం నీదే తల్లి. బాలా, ఏమిటి వేళతనం? వీరపత్ని నవ్వుతూ సాగమ్మ. ఏది నవ్వు బాల, నవ్వు. నేను తిరిగి వచ్చే వరకు ఈ గీటు దాటకు బాల.